నార్నే ఎస్టేట్ గురించి దాదాపుగా నేను 14 సంవత్సరాల నుంచి ఏకదాటిగా వాని మీద పోరాటం చేస్తున్నా. ఎందుకంటే భీమనార్ మండలంలో దాదాపు ఒక 10,000 ఎకరాలు కబ్జాలు చేసిండు. అందులో ప్రభుత్వం భూమి దాదాపుగా ఒక 1,500-2,000 ఎకరాలు, 1,500 నుంచి 2,000 ఎకరాలు భూమి ఉంటుంది. అది ప్రభుత్వ భూమిని మొత్తం కబ్జా చేసిండు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ప్రభుత్వ అధికారులు పట్టుపరం లేకుండా ఉన్నది, దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉన్నది. ఈ ప్రభుత్వ భూములు కూడా మళ్ళీ సబ్ రిజిస్టర్లు కూడా రిజిస్ట్రేషన్లు చేసేసారు. వీడి మీద కొన్ని వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వాని మీద ఏనాడు కూడా తీసుకొని పోలేదు, జైల్లో వేయలేదు. వీడు దావుద్ ఇబ్రాహిం కన్నా తక్కువ, నయీం కన్నా ఎక్కువ. వీడు చాప కింద నీళ్ళలేకల పోతాడు, జనాలని ఉత్సకోత వస్తుంటాడు. వీళ్ళ ఉన్నటువంటి ప్రభుత్వ మన ఏమైతే రైతుల దగ్గర ఉన్న భూములు మొత్తం కూడా వీడు కబ్జాలు చేసిండు. మన నినాదం ఏంది? జై జవాన్ జై కిసాన్. ఈ కిసాన్ల భూములు కబ్జాలు చేసిండు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసిండు, తీసుకొని పోయిండు, ఆర్మీ వాళ్ళకి అమ్మిండు. ఈ దేశంలో 75,000 మంది ఆర్మీ పీపుల్స్ ఉన్నారు. ఈ 75,000 మందిని ఆగం చేసిండు. ఇవే కాకుండా భీమనార్ మండలంలో 10,000 ఎకరాలు మాత్రమే ఉన్నది. ఇట్లాంటి మన జూబ్లీ హిల్స్లో అనుకోండి, బంజారా హిల్స్లో అనుకోండి, మేడిపల్లి, మన యాప్రాల, శంషాబాద్, ఈ ఏరియాలలో మొత్తం కూడా వీడు నార్నే గండ్రాకు, నార్నే ఎస్టేట్, నార్నే ఈస్ట్ సిటీ, వెస్ట్ సిటీ అని చెప్పేసి తొక్కల సిటీలు 10-12 పెట్టుకున్నాడు. 13 మన ఏమంటారు ఎస్సీ ఎస్టీ వాళ్ళ కేసులు కూడా పెట్టినారు. ఇవే కాకుండా కందమర్పురంలో దాదాపుగా వీని మీద ఒక కందమర్పురంలో వీడి మీద దాదాపుగా ఒక 1,500 నుంచి 2,000 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నా కూడా వీడిని ఎవ్వడేం బీకలేకపోతున్నాడు. ఇవి మొన్నటిదాకా భీమనార్లో ఒకటి CCMB అని ఉండే, దానికో 200 ఎకరాలు గతంలో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. వీడు కేసీఆర్ వచ్చిండు, అది నార్నవునికి అమ్మేసుకున్నట్టున్నాడు. నార్నవుడు ఎంతో కొంత ఇయ్యంగానే వీడు ఈ నుంచి పోయిండు, మళ్ళీ దుకాణము ఆడ పౌడిపల్లి దగ్గర పెట్టుకున్నాడు. పౌడిపల్లి కాడ మళ్ళీ ఆడ CCMB అని పెట్టిర్రు. ఇప్పుడు నార్నే ఎస్టేటోడు ఎన్ని కబ్జాలు చేసినా, ఎన్ని కేసులు ఉన్నా కూడా ఈయన వీకెట్ కూడా అయితే ఇప్పటివరకు అవ్వలేడు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పెద్ద తలకాయ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మినిస్టర్ హోదాలో ఉన్నాడు. ఈడు ఇద్దరు కూడా ఒక ఏమంటారు వాటాదారులే. ఇప్పుడు కూడా ఏమన్నా చేస్తారేమో అని ఒక నమ్మకంతో ప్రజావాణిలో నేను ఒక ఫిర్యాదు ఇవ్వనీకి వచ్చిన. మొన్న గతంలో కూడా 19వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి గారికి కూడా ఇచ్చిన, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి కూడా ఇచ్చిన. వీని ఆగడాలు ఆగుతలేవు అని చెప్పేసి వీడు ఎక్కడో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా వీడు ఎక్కడో పరాయి రాష్ట్రం నుండి వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులను, ప్రజాప్రతినిధులను మాత్రం మంచిగా కొంటున్నాడు, మంచిగా అమ్ముడు పోతున్నాడు. ఇప్పటికైనా కూడా కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇప్పుడు స్పెషల్ డిఎస్సి రాలేదనేసి మేము వీఆర్ హియర్. యాక్చువల్లీ ఇప్పుడు 15 మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ వెయిట్ చేస్తున్నారు స్పెషల్ డిఎస్సి కోసం. అంటే స్పెషల్ డిఎస్సి అంటే మాలాంటి పిల్లలకి, ఎవరైతే వైకల్యం కలిగి ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి విద్య చెప్పడం కోసం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ ఎడ్యుకేటర్స్ చాలా అవసరం. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి మాకు స్పెషల్ ఎడ్యుకేటర్స్కి రిక్రూట్ చేస్తాము అని చెప్పారు. ఓవర్ 1,500 వేకెన్సీస్ వస్తున్నాయి అని చెప్పి బిఫోర్ ఎలక్షన్ కూడా టాక్ వచ్చింది, కానీ అది రాలేదు. సో మా హోప్ ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, అండ్ వీ రిక్వెస్ట్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ అండ్ all the cabinet ministers to prioritize this notification and recruit the special DSC for us. మెగా డిఎస్సి వస్తుందని మేమందరం పేపర్స్లో విన్నాం. సో మెగా డిఎస్సితో పాటు మాకు కూడా స్పెషల్ డిఎస్సి వేస్తే మాలాంటి పిల్లలు అందరూ క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందుతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మనకి ఏంటంటే ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఉందన్నమాట స్పెషల్ డిఎస్సికి. 1,523 పోస్టులకి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది. సో ఏంటంటే జస్ట్ నోటిఫికేషన్ రావాలి. ఇంతకుముందు కూడా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తం అన్యాయం, ఎడ్యుకేషన్ అసలు పట్టించుకున్న దాఖలే లేవు మనకందరికీ. సో ఏంటంటే మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అట్లీస్ట్ స్పెషల్ డిఎస్సి వేసి ఈ పిల్లలకు కూడా ఈక్వల్గా ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణలో ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. సో ఇప్పుడు జనరల్ డిఎస్సి రాబోతుంది, అందరం వింటున్నాం మనం న్యూస్లలో. దాంతోపాటు మా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ కూడా వేసి నింపితే సో పిల్లలకి న్యాయం చేసేటట్టు ఉంటుంది సార్ తెలంగాణలో. అది సార్. థ్యాంక్ యూ. టీమ్స్లో వర్క్ చేసే స్టాఫ్ అండి, టీమ్స్లో పనిచేసే స్టాఫ్ నర్సెస్. మేము గత ప్రభుత్వం మాకు ఏంటంటే ఎగ్జామ్లో వెయిటేజ్ ఇస్తా అని హామీ ఇచ్చింది. కోవిడ్లో పనిచేశారు కనుక మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చేస్తానమ్మా, ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వెయిటేజ్ ఇస్తా అన్నారు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం అందులో వెయిటేజ్ లేదు, ఏం లేదు. కోవిడ్కి అసలు ఇచ్చిన వెయిటేజ్ ఏమీ లేదు. ప్లస్ ఇంకా జరిగింది ఏంటంటే 1,800 పోస్టులు ఎక్స్ట్రా యాడ్ అయినాయి. యాడ్ అయినాక అన్ని జోన్లలో కన్నా 6th జోన్ ఒకటిలో ఓన్లీ 11 పోస్టులు యాడ్ చేశారు. అందులోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మేమందరం ఎగ్జామ్ రాసి పాస్ అయినా కానీ ఇప్పుడు మమ్మల్ని వెరిఫికేషన్కి పిలవలేదు.
మేము పాస్ అయ్యి కూడా వేస్టే. మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో పనిచేసిన వాళ్ళకి ఏదో వెయిటేజ్ యాడ్ చేసి వాళ్ళందరూ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు లిస్ట్లో ముందు ఉన్నారు. మేమేమో మార్క్స్ వచ్చి కూడా పక్కకు అయిపోయాము. వెరిఫికేషన్కి పిలవలేదు, వెయిటేజ్ యాడ్ చేయలేదు. ఇప్పుడు మాకు జరిగే న్యాయం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏమో నిలదీసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోండి అమ్మా, పర్వాలేదు, నెక్స్ట్ టైం ఏదన్నా చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. అంటే మేము కోవిడ్లో 70,000కి 80,000కి మా ఫ్రెండ్స్ పనిచేశారు. అలా మేము కూడా పనిచేసి ఉంటే సరిపోయేది కదా. ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్లో ఏదో ఒకటి హెల్ప్ అవుతుందని, మాకేదో చేస్తారని, న్యాయం జరుగుతుందనే కదా ఇన్ని రోజులు కష్టపడ్డాం. ఇప్పుడు కూడా మేము అదే ప్రభుత్వం కింద పనిచేస్తున్నాము. అది మమ్మల్ని 5 ప్రభుత్వ హాస్పిటల్లో వేసినా కానీ మేము ఇంకా పనిచేస్తూనే ఉన్నాం. ఎందుకు చేస్తాం? మాకు ఏదైనా న్యాయం జరుగుతుందనే కదా. అప్పుడు మేము కష్టాలు పడుతూనే ఉన్నాం, ఇప్పుడు కష్టాలు పడుతూనే ఉన్నాం. ఈ లిస్టులోనైనా మేము బయటకు వస్తామనుకుంటే ఇదేమో మాకు జరగకుండా ఒకటే లిస్టు రిలీజ్ చేయడం ఎంతవరకు న్యాయం? గత ప్రభుత్వం మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళనైనా పిలిచింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం అసలు వెరిఫికేషన్కే పిలవలేదు మమ్మల్ని. మేము పాస్ అయ్యి ఇప్పుడు మేము పాస్ అయ్యి ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మా ఏజ్లో అయిపోయినాయి. మేము ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతామన్న గ్యారంటీ ఉందా? అప్పుడు కోవిడ్ వెయిటేజ్ యాడ్ చేస్తారన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. ఇప్పుడే చేయట్లేదు, ఇంకా తర్వాత రాసుకోండి అంటే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది గవర్నమెంట్ మాకు ఏదైనా హెల్ప్ చేయాలని మేము ఇప్పుడు గవర్నమెంట్కి వినతి పత్రం సమర్పించామండి. గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు మాకు వెయిటేజ్ యాడ్ చేయండి, ప్లస్ ఇప్పుడు వెరిఫికేషన్ ఏదైతే జరుగుతుందో అందులో అది మాత్రం న్యాయంగా లేదండి. ఎందుకంటే 3 షిఫ్ట్లలో ఎగ్జామ్ రాయించారు, ఆ పేపర్ ఒకటి కాదు. అందులో ఇంకా జరిగింది ఏంటంటే వెయిటేజ్ ఏమంటారు, అందరికీ ఈక్వలైజేషన్ అని చెప్పి కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు. ఒక షిఫ్ట్ వాళ్ళకి 4 మార్క్స్ కట్ చేసి, ఒక షిఫ్ట్ వాళ్ళకి 2 మార్కులు కట్ చేసి, ఒక షిఫ్ట్ వాళ్ళకి యాడ్ చేసి, ఇలా చేయడంతో 19 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు అందులో. ఇప్పుడు మేము ఎక్స్ట్రా మార్క్స్ ఉన్నాయి, మాకు పాస్ మార్క్స్ ఉండి మేము అన్నీ చేసి కరోనాలో పని చేసి వెయిటేజ్ లేకుండా పాస్ అయ్యి కూడా అన్యాయం జరుగుతుంది మాకు. ఎవరిని నిలదీసి అడగాలి? ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తే సార్ అన్నారు మేము వచ్చి కొన్ని రోజులు అవుతుంది కదమ్మా, మళ్ళీ ఎగ్జామ్ రాసుకోండి, చూద్దాం, మీకు ఏమైనా చేద్దామంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నమ్మాలి చెప్పండి? గతంలో నమ్మే మేము ఇప్పుడు ఇంత దాకా వచ్చాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ని నమ్మి ఇంకేం చేయాలి? మాకు ఇప్పుడు ఈ ఎగ్జామ్ తోటే ఏదో ఒకటి జరగాలని మేము అనుకుంటున్నామండి. వెరిఫికేషన్ తక్షణమే ఆపి పాస్ అయిన వాళ్ళనైనా పిలిచి, మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని పిలిచి చేయమనండి వెరిఫికేషన్. ఒకటే లిస్ట్ రిలీజ్ చేయడం ఏంటి అన్యాయంగా? 1800 పోస్టులు యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నది జోన్ 6లో ఉన్నది ఎక్కువ మంది రాశారు. దానికి కేవలం 11 పోస్టులు ఎలా యాడ్ చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ యాడ్ చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా యాడ్ చేయండి. ఎక్కడ ఎక్కువ కావాలో అక్కడ. అంటే వేరే జోన్లలో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, మేమేమో మెరిట్ లిస్ట్లో ఉండి పక్కకు జరిగిపోయాము. ఇప్పుడు వెరిఫికేషన్ తక్షణమే ఆపిపియండి, లేదంటే మమ్మల్ని యాడ్ చేసి, మేము కోవిడ్లో 240 మంది ఉన్నాం, కనీసం మమ్మల్ని యాడ్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి ప్రభుత్వాన్ని. మీరు లోపలికి వెళ్ళారు కదమ్మా, ఎవరిని కలిసారు లోపల? మేము మేడం వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి లెటర్ ఇచ్చాము. మామూలుగా కలెక్టర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లెటర్స్ తీసుకున్నారు. లెటర్ అయితే తీసుకున్నారు, మీకు అనుకూలంగా చేస్తామంటున్నారు. కానీ ఈ వెరిఫికేషన్ అయిపోయిందంటే మాకు ఏ సమాధానం రాదని మేము అనుకుంటున్నామండి. ఏది జరిగినా ఈ వెరిఫికేషన్ లిస్ట్లో రోజు మేము సెక్రటరీ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మార్నింగ్ సెక్రటరియట్కి, సార్ వాళ్ళ ఇంటికి, హెల్త్ మినిస్టర్ దగ్గరికి, లాస్ట్కి హెల్త్ మినిస్టర్ దగ్గరికి సంగారెడ్డి దాకా వెళ్ళామండి. మేము సంగారెడ్డి దాకా వెళ్తే సార్ అన్నారు, అమ్మ నేను వచ్చి 8 రోజులే అవుతుంది కదమ్మా, కానీ నేనేం చేయగలుగుతా, గత ప్రభుత్వం కదా హామీ ఇచ్చింది అంటున్నారు. ఇప్పుడు మేము ఎవరిని నిలదీసి అడగాలి చెప్పాలి? మరి గవర్నమెంట్ అలా అంటే ఇప్పుడు మేమేం చేయగలుగుతాం? మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నామండి. మేము కోవిడ్లో పనిచేసి ఎంతవరకు వర్క్ చేసామో వాళ్ళకి తెలుసు. కోవిడ్లో రోజుకి 86 శవాలు చూసినాము. 8 ఫ్లోర్ల వరకు ఎవ్వరు లేకుండా మా ఫ్యామిలీలందరినీ పోగొట్టుకొని, ఫ్యామిలీ వాళ్ళని పోగొట్టుకొని, ఇల్లు కిరాయిలకి ఇవ్వకపోయినా అన్నీ కష్టపడ్డది మేమండి. మాకు చెందింది ఏంది? కేవలం పూల వర్షాలు, చప్పట్లు మాత్రమే మాకు చెందినాయండి. మాకు చెందింది ఏది లేదు. ఇప్పుడైనా కనీసం న్యాయం చేయండి, మా గురించి ఏదన్నా ఆలోచించండి. మేము పడ్డ కష్టానికి ఫలితాన్ని కనీసం ఈ ఎగ్జామ్ రిజల్ట్లో ఇవ్వండి. మమ్మల్ని యాడ్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. వెరిఫికేషన్ ఆపి మమ్మల్ని నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. కోవిడ్ వారియర్స్ అందరు 240 మెంబర్స్ అయితే ఎవరైతే టీమ్స్లో చేశామో వాళ్ళందరినీ మాకు పర్మనెంట్గా రెగ్యులర్ చేయండి. మాకు ఇంత ఒక్కటి చేస్తే చాలు, మాకేం వద్దు. మళ్ళీ
ఇప్పుడు జోనల్ వైజ్గా పోస్టింగ్స్ ఇచ్చారు. జోనల్ వైజ్గా పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎక్కువ మెంబర్స్ ఎగ్జామ్ రాసింది 6th జోన్ వాళ్ళు. 6th జోన్ వాళ్ళలో 1700 పోస్టులు ఎక్స్ట్రా రిలీజ్ చేసినప్పుడు దాంట్లో 1100 మెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ 11 రిలీజ్ చేసిన తర్వాత వేరే జోన్ వాళ్ళకి 36 మార్క్స్కి వెరిఫికేషన్కి పిలిచారు. ఇప్పుడు మేము 56, 59 మార్క్స్ ఉన్నా మమ్మల్ని వెరిఫికేషన్కి పిలవలేదు. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి వెరిఫికేషన్కి పిలిస్తే ఏందని అర్థము? స్పోర్ట్స్ కోటా వాళ్ళకి మెడికల్ వాళ్ళకి ఏంటి సంబంధం? ఇప్పుడు స్పోర్ట్స్ కోటా వాళ్ళు మెడికల్కి చేంజ్ చేస్తారు. వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మేము లాస్ అవుతాం కదా. సో 6th జోన్ వాళ్ళకి ఎటు తిరిగి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 6th జోన్లో 50 వరకు ఉన్న మార్క్స్ 50 వరకు ఉన్న వాళ్ళని వెరిఫికేషన్కి పిలవాలని మేము కోరుకుంటున్నాం. వెరిఫికేషన్ ఆపాలి. ఇప్పటి వరకు హై మార్క్స్ ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెరిఫికేషన్కి పిలవాలి. వాళ్ళకి ఎటు తిరిగి న్యాయం చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఏం హామీ ఇవ్వట్లేదండి. ఇప్పటికే మేము 3rd టైం రావడము, వాళ్ళు ఏ హామీ ఇవ్వట్లేదు. తీసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ 3rd టైం అండి. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే మేము అప్లికేషన్ పెట్టాము. ఆ తర్వాత ఇప్పటివరకు మాకు ఎలాంటిది సొల్యూషన్ దొరకలేదు. ఎవ్రీ టైం ప్రజాభవన్కి వస్తున్నాము, అప్లికేషన్ ఇస్తున్నాం, వెళ్తున్నాం, కానీ మాకు ఇప్పటివరకు ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. పూర్వ విఆర్ ఎలిమెంటరీ మమ్మల్ని గత ప్రభుత్వము మాకు ప్రమోషన్ అనేటువంటి పేరిట ప్రమోషన్ కల్పిస్తూ జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు మరియు అటెండర్ పోస్టులను ఇస్తూ మమ్మల్ని ఒక ర్యాండమైజేషన్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా సీనియారిటీ పద్ధతిని ఏమాత్రం తీసుకోకుండా మమ్మల్ని విచక్షణారహితంగా మా సొంత జిల్లాల నుండి మల్టీ జోన్ పర్పస్లో, అంటే ఇతర జిల్లాలకు, అంటే ఉమ్మడి జిల్లా కూడా కాకుండా మల్టీ జోన్ పర్పస్లో ఒక గెజిటెడ్ పోస్టుకి ఇచ్చినట్టుగా మల్టీ జోన్లో నిర్మల్, నిజామాబాద్ వాళ్ళను భద్రాద్రి కొత్తగూడెంకు, అదేవిధంగా సూర్యాపేటకు, యాదాద్రి జిల్లా వాళ్ళను మహబూబ్నగర్ జిల్లాకు, సంగారెడ్డి వాళ్ళను కొత్తగూడెం జిల్లాకు, ఇలా ఒక 4th క్లాస్ ఉద్యోగులమైనటువంటి మమ్మల్ని సీనియారిటీ పద్ధతిని తీసుకోకుండా ర్యాండమైజేషన్ అనేటువంటి ఒక కొత్త పద్ధతి ద్వారా నవీన్ మిట్టల్ సార్ గారు మమ్మల్ని అర్ధరాత్రి అందరినీ కూడా విచక్షణారహితంగా వేరే ఇతర జిల్లాలకు పంపించడం జరిగింది. దయచేసి ఈ ఇతర జిల్లాలలో మల్టీ జోన్ పర్పస్లో ఉన్నటువంటి మమ్మల్ని తిరిగి మా యొక్క సొంత జిల్లాలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు రెవెన్యూ మినిస్టర్ గారిని చేతులెత్తి నమస్కరిస్తూ మేము చేస్తున్నాను. మాకు ఎంత గత 5 నెలల నుంచి సాలరీస్ లేనప్పటికీ కూడా మేము అక్కడ విధులు నిర్వర్తిస్తున్నాము. అయినప్పటికీ కూడా మా గురించి పట్టించుకున్నటువంటి నాదులు లేడు. దయచేసి ఈ సందర్భంగా మా తహసీల్దార్ మేము డ్యూటీ చేయకపోయినట్లయితే మాకు మెమోలు ఇవ్వడము, కలెక్టర్లకు సరెండర్ చేయడము జరుగుతుంది. 5 నెలల నుంచి మేము జీతాలు లేకుండా చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కనికరం లేకుండా మమ్మల్ని విచక్షణారహితంగా అంత దూరం వేసి మాకు మేము డ్యూటీలు చేస్తున్నాం కదా మీరు చేయండి అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి మా పట్ల న్యాయం చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. మేము మహిళలమై ఉండి కూడా మమ్మల్ని చాలా దూర ప్రాంతాలకు, అనగా దగ్గర 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో, 400 కిలోమీటర్ల దూరంలో మేము ఎలా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి? మండల స్థాయిలో ఉండే ఉద్యోగాన్ని తీసుకెళ్ళి జోన్లో కాకుండా మల్టీ జోన్ల వికలాంగులని చూడకుండా దగ్గర 200, 300, 400 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని వేయడం జరిగింది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో అత్తమామలు వృద్ధులై ఉన్నారు. మేము లేని పరిస్థితిలో వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి. మేము అక్కడ దూరం వెళ్ళి ఉద్యోగం చేయలేక, ఇక్కడ పిల్లల్ని చూడలేక, మా కుటుంబం ఎట్లా పోషించుకోవాలో అర్థం కాక, జీతాలు లేక మేము ఎన్నో విధాలుగా అవస్థలు పడుతున్నాము. ఎంత వేడుకున్నా, ఎవరిని వేడుకున్నా కూడా మమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వము. మా యందు కొద్దిగా దయతోటి మా సమస్యలను తొందరగా పరిష్కరించగలరని కోరుతున్నాం. మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించాలి. మహబూబ్ నగర్ మాది సొంత డిస్టిక్ అనే, మా సొంత డిస్టిక్ వచ్చేసి యాదాద్రి భువనగిరి. మమ్మల్ని తీసుకెళ్లి మహబూబ్ నగర్లో వేయడం జరిగింది. కర్ణాటక బార్డర్. కోర్టు స్టేలు ఉన్నాయి, అయినా కూడా మమ్మల్ని విధులు నిర్వర్తించకపోతే మెమోలు పెడుతున్నారు. మీకు మెమోలు పెట్టిరు మాకు.
మేము రాము, మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. 5 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఇన్ని రోజులు వెయిటింగ్ చేసినాము. ఎంత వెయిటింగ్ చేసినా కూడా చేస్తాం, రేపు చేస్తాం, మాప్ చేస్తాం అని అన్నారు. ఫస్ట్ ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడ్డదని నెల రోజులు ఊరుకున్నాము. అది కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయింది. అన్నీ అయిపోయినా కూడా ఇప్పుడు పట్టించుకుంటానికి ఎవరు లేరు. పాత గవర్నమెంట్ చేస్తుంది అని అప్పుడు అన్నారు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అందుకని ఈ విధంగా మా సమస్య సాల్వ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా జిల్లాకు మమ్మల్ని పంపించాలి, మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించాలి, మా మండలంలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, అంతే. మాకు అంతకు మించి ఏం లేదు. మాది డిస్ట్రిక్ట్ ఇవ్వండి, మాకు డిస్ట్రిక్ట్ పోస్ట్ అండి. మేము కోర్టు స్టే ఉందండి. మాకు ఇచ్చిన ఆర్డర్ రాగానే కోర్టు స్టే ఉంది. కోర్టు స్టే ఉంటే అసలు విధులు నిర్వర్తించవద్దు. అయినా కూడా మమ్మల్ని బెదిరించి ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని మల్టీ జోనల్కి పంపించి మరి నైట్ ఆర్డర్లు ఇచ్చేశారు. 5 నెలల నుంచి, గత 5 నెలల నుంచి కూడా మాకు జీతాలు లేకుండా మేము ఆర్థికంగా అప్పులు వేసుకొని పుస్తకాలు కుదబెట్టుకొని మరి మేము ఈ నెట్టుకుంటూ వచ్చాము 5 నెలల నుంచి. కాకపోతే సీసీఎల్ఏకి తిరిగాము, సెక్రటేరియట్ తిరిగినాము, కోర్టు కూడా వెళ్ళడానికి కూడా డిసైడ్ అయ్యాము. ఈ ఒక్క విధంగా ప్రజా దర్బార్ ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని కనకరించి మా బాధలు అర్థం చేసుకొని మా సొంత జిల్లాలో పంపిస్తుందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. మేము అసలు చిన్న పిల్లలండి, 6 నెలల బాబు, 9 నెలల బాబు, వృద్ధులు ఉన్నారు. మాది గ్రూప్ 4 క్యాడర్ అంటే మల్టీ జోనల్ గ్రూప్ అన్న. మేము తహసీల్దార్లమా, మరి మాకు అపోస్ట్ అన్న ఇవ్వండి, మరి లేకపోతే అక్కడనే చేస్తాం. కొందరు ఈ బాధలు భరించలేక, అప్పుల బాధలు భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నారు, అటాక్లు వచ్చి చనిపోతున్నారు. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సీసీఎల్ఏకి తిరిగాము, సెక్రటేరియట్ అన్నీ తిరిగాము. ఐడీలు లేవు, జీతాలు లేవు, ప్లస్ ఈ అప్పులు చేసుకొని ఇవి ఉన్నాము. 3 నెలల సమ్మెకాల జీతం అది లేదు. 8 నెలల నుంచి మేము జీతాలు లేకుంటున్నాము. చివరికి మేము కొందరు చావడానికి సిద్ధపడ్డాం. మేము ఉన్నాం అందరం కలిసి. మనము పోరాటం చేసి మన జిల్లాకు మనం పోవాలి, చావు కాదు పరిష్కారం అని చెప్పేసి అందరం మేము గ్యాదర్ ఇచ్చాము. ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటాం, మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించండి, అంతే. మేము ఇంకా ఏం డిమాండ్ లేదు. మాకు ఐడి జీతం తర్వాత ఇచ్చినా సరే మా జిల్లాకు పంపించండి. మేము కారం వేసుకొని దీనైనా బతుకుతాము, గంజిదాగైనా బతుకుతాము. అదే మేము కోరుకునే డిమాండ్ ఇదే. మేము ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని దయదాల్చి మాకు ఈ కోరిక నెరవేరుస్తుంది, మా బాధలు కూడా అర్థం చేసుకుంటుందని మేము ఇంతవరకు వచ్చాము. బీఆర్ఏ ఉద్యమంలో చురుగ్గా ఉన్నాము. మేము ప్రజల నుంచి ఏదొచ్చినా ప్రభుత్వం నుంచి ప్రజలకు ప్రతి పథకం చేరవేస్తామండి. అలాంటిది ఈరోజు మా సమస్య తీరకుండా పోతుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని దయచేసి మా సొంత జిల్లాకు పంపించండి. మేము అదే కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా, నవీన్ మిట్టల్ సార్ని కూడా ప్రత్యేకించి ర్యాండమైజేషన్ మీరు మాకు అది చేసి మమ్మల్ని అన్యాయం చేశారు కాబట్టి ఇప్పటికైనా అది రద్దు చేసి మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించండి, అంతే. ప్రజావానికి రాలేదండి, సీసీఎల్ఏకి తిరిగాము, సెక్రటేరియట్కి వచ్చాము, నవీన్ మిట్టల్ సార్ని కలిసాము. మరి నవీన్ మిట్టల్ సారే చేస్తామని చెప్పారు. మీ కోర్టు కేసు ఉందన్నారండి. కోర్టు కేసు కూడా 2 months అవుతుంది క్లియర్ అయ్యి. స్టే కూడా వేకెంట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఏమన్నారు, ఇవన్నీ మా సమస్య చెప్తున్నాం సార్. మేము ప్రభుత్వం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకున్నా మేము చెప్పలేం కదా. ఏది మా సమస్య, మేము చిన్న ఉద్యోగులం అండి, ఎవరితో మాకు సంబంధం లేదు. మేము ఈ ఏంది రెవెన్యూ సంఘం గౌరవ వంగరవీందరెడ్డి సార్ని కూడా 10 సార్లు తిరిగాము. తిరిగి అలసిపోయాం. మాకు సొంత జిల్లాకు పంపించండి, అంతే. మాకు ఇంకా వేరే ఫైనల్ డిమాండ్ మా సొంత జిల్లాకు పంపించాలి, అంతే. ఇంకా మేమేం అడగట్లేదు, మా సొంత జిల్లాకు పంపించండి. వికలాంగులు చూడలేదు, మహిళలను చూడలేదు, ఏది చూడకుండా ఒక్కొక్కరికి కాళ్ళు కూడా లేవండి. వికలాంగులను ఏదో మల్టీ జోనల్ చేస్తే ఎట్లా చేస్తారు గ్రూప్ 4 క్యాడర్కి? మాదేమన్నా తహసీల్దార్లమా మేము? అందుకే మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ఈ ప్రభుత్వం అయినా మా అందు బాధ దలుచుకొని, దయదలుచుకొని, మా బాధలు అర్థం చేసుకొని మా సొంత జిల్లాకు పంపించండి. మాది డిస్ట్రిక్ట్ పోస్ట్, డిస్ట్రిక్ట్ ఇవ్వండి, అంతే. ముఖ్యమంత్రి గారిని ఏమన్నా కలవలేదండి, మేము చూస్తాం. ఇంకా నెక్స్ట్ అదే ప్లానింగ్లో ఉన్నాం. అమ్మవారి గుడికి సంబంధించింది షామీర్పేట్ నెల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కాడ ఉంది. ఇది 2002లో ఇనాగ్రేషన్ జరిగింది. ఇది అప్పట్లోనే దేవేందర్ గౌడ్ ఉండే, ఆయన ద్వారా ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పట్లో కాదు జరిగింది. ఇది జరిగి కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంబంధించింది దీనికి అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ ఉండగా కూడా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు రుజువులు కావాలంటున్నాడు. ఆయన పదే రుజువులు కావాలనేసి టెంపుల్కి సంబంధించిన షెడ్ లైన్స్ ఏదైతే ఉందో, చెట్లు ఉండే, వేప చెట్లు ఉండే, వేరే చెట్లు ఉండే, మొత్తం నరికేసి చేసేసి ఆయన అక్కడ 5-6 ప్లాట్లు చేసి అమ్మిపడేసిండు మొత్తానికి. ఇంటికి పోయి చేసినా కానీ నాకు రుజువులు తీసుకొస్తే నేనేమని చేస్తాను, లేకుంటే రావద్దు, మాది చైర్మన్షిప్ ఉంది, మేము గుడి కిందకి తీసుకుంటాం, దానికి దీనికని మమ్మల్నే బెదిరించిండు. 20 సంవత్సరాల కింద ఈ మాట చెప్తే మేము అసలు ఆ జోలికే పోయేటోళ్ళం కాదు. అన్నెసెసరీగా ఆయన అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ లాస్ట్ 1 year నుండి క్రియేట్ చేసేసి మమ్మల్ని బెదిరించిండు, చేసిండు, అన్ని రకాలుగా చేసిండు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా చేసినా కానీ ఏం పనికి రాలే. పోలీస్ స్టేషన్కి పోతే కూడా వాళ్ళు ఏం పని చేయలేదు, ఏం ఆన్సర్ ఇవ్వలేదు, చేయలేదు కూడా. ఇప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ మేము
ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది, కలెక్టర్కి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఎవరేం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ప్రజా దర్బార్కి వచ్చినాం. ఇక్కడ ప్రజావాణిలో ఏం జరుగుతుందో మాకైతే అర్థం కాలేదు. గుడి ఆడ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు. ఏమన్నా అడిగితే చేస్తేనేమో మీరెవరు, మీరు నాన్ లోకల్స్ అంటున్నారు. నాన్ లోకల్స్ ఎట్లా అవుతున్నాం? 20 సంవత్సరాల నుండి ఒక గుడి కట్టిన తర్వాత మేము నాన్ లోకల్స్ ఎట్లా అవుతాం? అక్కడ ఏ రకంగా నాన్ లోకల్ అవుతున్నాం? మేము కట్టిన తర్వాతే అక్కడ ఫేజ్ 2 ప్లాన్ డెవలప్మెంట్ అయింది. ఫేజ్ 2 కింద అది గవర్నమెంటే మొత్తం డిమార్కేషన్ చేసేసి 1 acre 10 quintals అలాట్మెంట్ గవర్నమెంట్ ద్వారా జరిగింది. ఇది మేము చేయలేదు, అది గవర్నమెంట్ ద్వారానే జరిగింది. కాబట్టి ఇది గవర్నమెంట్ చూసుకోవాల్సింది. ఇతనికి ఏం హక్కు వచ్చింది? అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేసుకొని చేసేసుకొని ఈరోజంతా నాశనం పట్టించేసిండు అక్కడ గుడి. ఉన్న ఎవరైతే చైర్మన్ అయితే ఉన్నారో ఆ షామీర్పేట్ టెంపుల్కి సంబంధించిన ఆయనకు కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు. కనీసం ఆడ గుడి ఎంత గుడి కబ్జా అయిందండి? మొత్తం షెడ్ లైన్స్ ఉన్నాయండి. ఎకరం 10 గుంటాల్లో వెనక పక్కకు. అది ఆ ల్యాండ్ మొత్తం ఏం చేసిందంటే ఒక్కొక్క చెట్టు 20-30 ఫీట్లు ఉన్నాయి. అది మొత్తం కట్ చేసుకొని అన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు చేసేసి మేము నాన్ లోకల్స్ అంటున్నారు. ఏ రకంగా నాన్ లోకల్స్ అండి? మేము కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళం, చేసినాం. 20 సంవత్సరాల నుండి ఉన్నాం ఇక్కడ. 20 సంవత్సరాల నుండి గుడి ఉంది, రుజువులు ఉన్నాయి, కరెంట్ బిల్స్ ఉన్నాయి. మేము అన్నీ ప్రాపర్గానే పోయినాం. అన్ని ట్రస్ట్ పేరిట ఉన్నాయి, చేసినాయి. మాది ఫ్యామిలీ ట్రస్ట్ ఉంది. మేము మా ఇష్ట ప్రకారంగా నిదానంగా కడుతున్నాం, చేస్తున్నాం. అన్ని రుజువులతో సహా అన్నీ ఉన్నాయి. శాంక్షన్ చేసిన ప్లాన్ కూడా ఉంది. మేము ప్లాన్ శాంక్షన్ చేయించుకున్నాం కూడా ఆపొద్దు. మళ్ళీ ఇంకేం రుజువులు కావాలి? కనీసం ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన తాళం చేతులు ఎరగొట్టి తీసుకున్న ఆయన కనీసం అది టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ అది జాగా అమ్ముకున్నారని ఒక పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టలేదు ఆయన ఆ మాత్రం గురిగెక్కువగా నాకేం ఇట్లా చెప్పిండు, మిమ్మల్ని చూసుకుంటాం చేసుకుంటాం. ఏ రకంగా మీరు ఇక్కడికి వస్తారు? మీరు నాన్ లోకల్స్ ఇక్కడ, మేము ఆల్రెడీ వేరే టోళ్ళని ఇట్లాగే చేసినాం, తరిమేసినాం ఇట్లా అని చెప్తున్నారు. ఇది పద్ధతేనా? ఇలా అయితే ఏం డెవలప్మెంట్ వస్తుంది? ఎవరు డెవలప్మెంట్ చేస్తారు? ఎవరి హయాంలో నిర్మాణం అయిందండి? ఇది అప్పట్లోనే అయింది. అది దేవేందర్ గౌడ్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కట్టుకుంటూ వచ్చినాం. అన్నీ కట్టినాం. అమ్మవారి పెద్ద స్టాచ్యూ ఉంది, ఆంజనేయుల స్టాచ్యూ ఉంది, ధ్వజస్తంభం కట్టినాం. దాని లోపల వినాయక స్వామి ఉంది, సుబ్రహ్మణ్యం స్వామి ఉంది, నాగరాజు గుడి ఉంది. అమ్మవారిది ఎక్కడా లేనంత పెద్ద విగ్రహం కట్టినాం మేము ఆడ. అట్లా ఇట్లా కూడా కాదు, అది సొంతం పైసలతో కట్టినాం. ఒక్క పైసా షామీర్పేట వాళ్ళది ఒక్క పైసా కూడా లేదు దాంట్లో. ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఇది దయచేసి ఈ రిప్రజెంటేషన్కి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంతే, మాకేం లేదు. గుడికి సంబంధించింది, అమ్మవారికి సంబంధించిన జాగా అమ్మవారికే ఉండాలి. ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు మొత్తానికి. ఆ సర్పంచ్ని గుడి కాడికి రమ్మంటేనేమో యాడ్నో కూర్చుంటాడు, చేస్తాడు, అసలు రానే రాడు. ఆయన కొడుకు ఉన్నాడు సుదర్శన్, ఆయనకి ఎన్ని మాటలు చెప్పినాం, ఆయనే అంత ఇన్వాల్వ్మెంట్ చేసి అంతా చేసి మాట్లాడతాడు, చేస్తాడు, ఆయనే ఉన్నాడు. ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం లేదు, గుడి జాగా గుడికే కావాలండి. గుడి జాగా గుడికే కావాలి, ప్లాట్లు అమ్మడానికి లేదు. ఇక్కడ హైకోర్టు రూలింగ్ కూడా ఉంది, సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు క్లియర్గా చెప్పింది, ఏ డైటీ అమ్మవారు ఉన్నా అయ్యవారు ఉన్నా కానీ ఆ డైటీకే ఆ గుడికి సంబంధించిన డాక్యుమెంట్ అయినా కానీ అది దానికే చెల్లాలి. అలాంటిది వీళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఎట్లా అమ్మడానికి హక్కు ఉంది వీళ్ళకు? సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, మేము అది కూడా పెట్టినాం, దీంట్లో అది కూడా మెన్షన్ చేసినాం కలెక్టర్కి. ఏమాత్రం లేదు ఇప్పటివరకు, అందుకే రావాల్సి వచ్చింది ఇక్కడ. దయచేసి మీ ద్వారా ఇలాంటి జరగకుండా చూడండి, అంతే, ఇంకేం లేదు. గుడి జాగా గుడికే వచ్చేటట్టు చూడండి. ఈ తెలంగాణలో హైదరాబాద్లో శ్మశానాలు అభివృద్ధి పరుస్తా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని శ్మశానాలు తీసుకొని అభివృద్ధి పరిచింది. కానీ అభివృద్ధి పరిచిన శ్మశానాలు ఓన్లీ ప్రైవేట్ సంస్థ ఫోనెక్స్ అనే సంస్థకి కట్టబెట్టింది. టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళ దగ్గర సంవత్సరానికి ఎన్నో కోట్లకు మాట్లాడుకొని ప్రైవేట్కి ఇవ్వడం జరిగింది. అక్కడ పనిచేస్తున్న మాలా బ్యాగరి కాటికాపుర్ల కడుపు కొట్టి, ఎందుకంటే మేము 100 ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతల నుంచి శ్మశానాలలో మా జీవనం, అంటే ఒక శ్మశానం పాటిపై 10 కుటుంబాలు జీవిస్తున్నాయి. మమ్మల్ని కాదని చెప్పి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసింది, శ్మశానాలు ప్రైవేటీకరణ చేసింది. మేము కేటీఆర్ గారిని మంత్రులని గత ప్రభుత్వంలో కలుద్దామంటే కేటీఆర్ గారు మాకు ఒక్కసారి కూడా అవకాశం కల్పించలేదు, అసలు మమ్మల్ని దగ్గరికే రానియలేదు. అసలు అధికారులు అయితే అసలు పట్టించుకోనే లేదు మమ్మల్ని. ఏముందంటే కేటీఆర్ గారి ఆదేశం శ్మశానాలు అభివృద్ధి పరచాలని చెప్పి. కానీ అభివృద్ధి పరచండి, మేము దానికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి పరిచిన శ్మశానాలు మాకే ఇయ్యమని చెప్పి మేము ఎన్నో మెమోరాండాలు ఇవ్వడం జరిగింది.
కానీ అసలు మమ్మల్ని పట్టించుకున్న నాదుల్లో లేడు. ఇంకేమన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి గట్టి నమ్మకం ఉన్నది అన్న. రేవంత్ అన్న మీరే కొంచెం మా మాల బ్యాగర్ కాటికాపర్లపై దయ ఉంచి మా శ్మశానాలు మాకే అప్పగించాలని, అంటే కాటికాపర్లకు అప్పగించాలని మేము మీకు కోరుతున్నామన్న. ధన్యవాదాలు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటిదన్న మరి? గత వంశపారంగా అంటే 100 ఏళ్ల నుంచి చేస్తున్న మమ్మల్ని కాదని చెప్పి టెండర్ల ద్వారా ప్రైవేటీకరించారు. అంటే మేము వంశపారంగా పనిచేస్తున్న మమ్మల్ని కాదని చెప్పి ప్రైవేటీకరించంటే మా పుట్ట కొట్టినట్టే కదా, మా వృత్తిని తీసేసినట్టే కదా. అసలు మాలలకు ఉన్నది ఒకటి బ్యాగరీ అని, దాని కూడా లేకుండా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒక శ్మశాన వేదికపై 8 నుంచి 10 కుటుంబాలు జీవిస్తున్నాయి. మేము కేటీఆర్ గారిని ఎన్నోసార్లు కలవాలని ప్రయత్నించినాం. ఒకసారి పంజాగుట్టకు వచ్చినప్పుడు సార్ అని మేము లెటర్ ఇస్తే కూడా తీసుకోకుండా అలాగే వెళ్ళిపోయారు ఆయన. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటిదన్న? ఏదైతే అభివృద్ధి పరిచి శ్మశాన వాటికలు ఉన్నాయో మా మాల బ్యాగరి కాటికాపర్లకి, అంటే ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో మాల బ్యాగర్లు వాళ్ళకే అప్పగించాలని మేము కోరుతున్నాం.